ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం మొదటి 3 వచనాలు. పిల్లలారా, ప్రభువునందు మీ తండ్రులకు విధేయులయుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగుదు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది. తండ్రులారా, మీ పిల్లల కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. దేవుడి స్తోత్ర. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఫాదర్స్ డే కనుక, తండ్రుల దినోత్సవం కనుక తండ్రి గురించి మనం కొంచెం దేవుని యొక్క వాక్యం ధ్యానం చేద్దాము. మనం చూస్తూ ఉండగానే 11 గంటలు అవుతా 12 గంటలు అవుతా ఉంది. ఒక 10 నిమిషాలు లేకుంటే 15 నిమిషాల్లో మనం దేవుని యొక్క వాక్యం ముగించుదాము. దయచేసి శ్రద్ధగా ఆలకించగలని ప్రభు పేరు మనం చేస్తున్నాం. దేవుని యొక్క బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో దేవుడు పదే 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 చెప్పుచున్న మాట, తండ్రులకు కుమారులకు చాలా మంచి వాక్యాలు ప్రభు బైబిల్లో చెప్పాడు. పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలని, తల్లులు బిడ్డల్ని చక్కగా శిక్షలో బోధలో పెంచాలని దేవుడు కుటుంబం గురించి చక్కగా రాయించుకుంటూ వచ్చాడు. దేవుని బిడ్డలారా, మనం ఆదికాండం 1వ అధ్యాయం నుంచి చూస్తుండగా మరి దేవుడు కుటుంబ వ్యవస్థని, ఆ కుటుంబంలో తండ్రిని తల్లిని కుమార్తెను, ఈ కుటుంబం ప్రభువునందు ఎలా ఉండాలో, ప్రభువుని ఎలా గనపరచాలో, ప్రభు పట్ల ఎంత విధేయత కలిగి ఉండాలో దేవుడు కుటుంబం గురించి చక్కగా రాసుకుంటూ వచ్చాడు, చెప్పుకుంటూ వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు తండ్రి గురించి మనం మాట్లాడుతూ ఉంటే, యేసు ప్రభు శిష్యులు యేసయ్య దగ్గరకు వచ్చి మాకు ప్రార్థన నేర్పించు అని అడిగితే యేసు ప్రభు ప్రార్థన నేర్పించాడు. పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన ప్రారంభం చేశాడు. దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని బిడ్డలారా, మనందరం తండ్రులను గౌరవించుకుంటూ వచ్చాము, సన్మానించుకుంటూ వచ్చాము. అయితే వీరందరూ భౌతికపరమైన తండ్రులు. ఈ ప్రపంచం యావత్తుకి బైబిల్ గ్రంథం అంతట్లో ఒక తండ్రి ఉన్నాడు. ఆయనే జీవము గల దేవుడు. చెప్పండి హల్లెలూయా. ఆ జీవము గల దేవునికి, ఆ తండ్రి అయిన దేవునికి ఇక సాటి అయిన వారు, పోలి అయిన వారు ఎవరు లేరు. దేవుని బిడ్డలారా, కనుక మనందరికీ తండ్రి పరలోకమందున్నాడు. చెప్పండి హల్లెలూయా. ప్రియులారా, నేను చాలాసార్లు బాధపడ్డాను, చాలాసార్లు నేను సంతోషపడ్డాను. ఎందుకంటే నేను పుట్టిన తర్వాత మా నాన్న ఎలా ఉంటాడో నాకు తెలియదు. నాకు అప్పుడు 2.5 సంవత్సరాలు లేకపోతే అంతే ఉండొచ్చు, లేక 2 సంవత్సరాల లోపు ఉండొచ్చు. మా చెల్లికి 6 నెలల వయసు. అందుకనే మా అన్న నాకు, మా చెల్లికి తండ్రి అనేవాడు లేకుండా పోయాడు. తన యొక్క అనారోగ్యరీత్యా దేవుని యొక్క పిలుపు మేరకు ఈ లోకం విడిచి వెళ్ళాడు. నేను చాలాసార్లు తండ్రి అయిన దేవుని అనుకున్నాను. ఈ భూమి మీద దేవుడు ఉంటే నీవే ప్రభువా, ఈ భూమి మీద తండ్రి అనేవాడు ఉంటే అది నీవే ప్రభు అని నేను తండ్రి అయిన దేవునికి, ప్రభు అయిన దేవునికి నేను ప్రార్థన చేసుకొని ఆ దేవుని తండ్రిని చూసుకుంటూ ఆ దేవుని అందే ఆనందిస్తూ నేను నా జీవితాన్ని కొనసాగిస్తున్న దేవుని బిడ్డలారా. చెప్పండి హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు కూడా అంటాడు, తండ్రి లేని వారికి తండ్రిని నేనే అని చెప్పాడు. తండ్రి లేని వారికి నేనే తండ్రి అని చెప్పాడు. కనుక ఈ భూమి మీద భౌతికపరమైన తండ్రి లేని నాకు, నాలాంటి వారికి శాశ్వతమైన తండ్రి, జీవము గల తండ్రి, ఆది అంతము లేని తండ్రి మాకు ఆయనే మాకు దిక్కు దిశ, కొండ కోటై ఆయన మమ్మల్ని నడిపించుకుంటూ వస్తూ ఉన్నాడు. దేవుడి స్తోత్ర. ఈరోజు మేము ఇలా ఉన్నాము అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ తండ్రి అయిన దేవుని యొక్క సహాయం, ఆ తండ్రి యొక్క చిత్తము, ఆ తండ్రి యొక్క కృప, ఆ తండ్రి యొక్క దీవెనే తప్ప మాకేదీ లేదని మీ ముందు నేను దివ్యంగా ప్రేమతో మీకు సాక్ష్యం చెప్పుకుంటున్నాను. దేవుడి స్తోత్ర. కనుక ప్రపంచమంతటికి తండ్రి ఆయనే. ప్రపంచమంతటికి, బైబిల్ అంతటికి ఆ పరలోక తండ్రియే మనందరికీ తండ్రి అయి ఉన్నాడని ప్రభు పేరు మీ అందరికీ తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క బిడ్డలారా, మరి భౌతికపరమైనటువంటి తండ్రులను మనం చూసుకుంటూ వస్తే దేవుడు కూడా ఎంత మంచి పేరు మనకిచ్చాడంటే, పరలోక తండ్రి అని ఆయన పిలుస్తున్నాం కదా, ఆ పరలోక తండ్రి అనే పిలుపు
భౌతికపరమైన మనకి కూడా ఆ పేరు తండ్రి అనే పేరు మనకి ఇవ్వటం, తండ్రులైన ప్రతి ఒక్కరూ చాలా భాగ్యవంతులై ఉన్నారని ప్రభు పేర మనం చేసుకున్నాం. దేవుడి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. రైట్. భౌతికపరమైన తండ్రులు ఒక ఇద్దరు ముగ్గురు తండ్రులు మనం చూద్దాము. ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటి తండ్రి అనేది చాలామంది బిడ్డలు తెలుసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి కుమారులు కుమార్తెలు తండ్రి యొక్క విలువ, తండ్రి యొక్క ప్రేమ, తండ్రి యొక్క త్యాగాన్ని ప్రతి కుమారుడు ప్రతి కుమార్తె గుర్తించాలని ఈరోజు ప్రభు పేర మనం చేసుకున్నాం. తండ్రి ప్రేమ చాలా అపారమైనదండి. తండ్రి ప్రేమను ఎవ్వరు కూడా కొలవలేరు. దేవుని యొక్క బిడ్డలారా, మనం చూస్తే ప్రాడిగల్ సన్ అంటే తప్పిపోయిన కుమారుడు. చూడండి, తప్పిపోయిన కుమారుడు తండ్రి మీద వ్యాజ్యమాడి తండ్రిని గొడవ చేసుకొని తనకు రావలసిన ఆస్తి అంతా కూడా తీసుకొని దూరదేశం వెళ్ళిపోయి అక్కడ దుర్వ్యాపారం జరిగించి ఆస్తి అంతా పోగొట్టుకొని చిల్లిగవ్వలేక తినటానికి తిండి లేక పందులు కాసేవాడి దగ్గర కుదిరి, ఏమిట్రా నాకు ఈ పందులు కాసే పరిస్థితి, మా తండ్రి ఇంటి దగ్గర ఎంత బాగా బ్రతికారని బుద్ధి తెచ్చుకొని ఇంటికి తిరిగి వస్తే ఏ తండ్రి అయినా ఏ ముఖం పెట్టుకొని వచ్చావని అడుగుతాడు. కానీ ఆ తండ్రి ప్రేమ ఎంత ప్రేమ గొప్పదంటే, ఆ కుమారుడు కుసూరుమనుకుంటూ వస్తుంటే తండ్రి చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కుమారుడు మీద పడి ఏడ్చి ముద్దు పెట్టుకొని పనివారిని పిలిచి స్నానం చేయించి అదిగో మరి నూతన వస్త్రాలు ధరింపజేసి ఉంగరం పెట్టించి చెప్పుల జోడు జరిగించి విందు చేయించాడు. దేవుడి స్తోత్ర. ఆ తండ్రి ఆ కుమారుడు ఎంత గొడవాడినా, ఎంత తిట్టినా, కొట్టినా, అరిచినా ఆ కొడుకు మీద ఉన్న ప్రేమ ఎక్కడా పోలేదు. దేవుడి యొక్క బిడ్డన ఈరోజు ఇక్కడ తండ్రులు కలిగిన ప్రతి కుమారుడు కుమార్తె ఆ తండ్రి యొక్క ప్రేమ ఎంత గొప్పదో చూడండి. తండ్రి యొక్క ప్రేమ ఎంత అపారమైందో చూడండి. అందుకని ఈరోజు తండ్రులు మనం సన్మానించడమే కాదు, నిజ జీవితంలో ఆయన సన్మానించడము, నిజ జీవితంలో తండ్రిని గౌరవించడము, నిజ జీవితంలో తండ్రి పట్ల అపారమైన ప్రేమ కలిగి ఉండటం అనేది చాలా మంచిదని ప్రభు పేర మనం చేస్తున్నాం. దేవుని స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. మీకు బ్రదర్ షఫీ అని ఒక ఆయన మీకు తెలుసు, సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన ఆయన ఒక ప్రోగ్రాంలో చెప్పాడు, ఆ కుమారుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో. నేను 2 మాటలు చెప్తా, దయతో క్షమించండి. ఒక తండ్రి ఉన్నాడు, కొడుకున్నాడు. ఆ కొడుకు మొండివాడై తిరుగుతున్నాడు. తండ్రి మాట లెక్క చేయడం లేదు. తండ్రి గద్దిస్తున్నాడు. ఆ గద్దింపు అతను పెడచెవి పెడుతున్నాడు. తండ్రి లెక్క చేయకుండా తిరుగుతున్నాడు. వీళ్ళరా ప్రతిదానికి తండ్రి అడ్డొస్తున్నాడు. సెల్ ఫోన్ చూడొద్దు అంటున్నాడు, చదువుకు అంటున్నాడు, మరి వేస్ట్ సహవాసం చేయొద్దు అంటున్నాడు. ఇవన్నీ కుమారుడికి రుచించలేదు. అందుకని కుమారుడు ఒక ఆలోచన చేసుకొని, నేను ఎలాగైనా మా నాన్న చంపాలి, నా సంతోషానికి అడ్డొస్తున్నాడని ప్రియ దేవుని బిడ్డలారా ఆ కుమారుడు ఆలోచన చేసుకుని విషయం తయారు చేసుకున్నాడు. ఎలాగైనా ఈరోజు నా తండ్రిని అంతమొందించాలని విషయం తీసుకొని ఇంటికి వచ్చేసరికి ఆ ఇంట్లో జనం అంతా గుమ్ముగూడు ఉన్నారు. ఏమిటంటే దగ్గర పోయేసరికి ఒక ఆయన ఎవరి మీ నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది, హాస్పిటల్లో చేర్పించారా అని అన్నారు. అప్పుడు ఆ కుమారుడు బాధపడవలసిన కుమారుడు అనుకున్నాడట, నేను చంపకముందే ఆయనే పోతున్నాడు, నా అడ్డు నిజంగా తొలగిపోయిందని మనసులో సంతోషపడుతున్నాడు. హాస్పిటల్లో పోతే బాగోదని హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. ఆ తండ్రి యొక్క స్నేహితులు ఒక ఆయన కూర్చొని ఆ వచ్చిన ఆయన కొడుకుని చూసి, ఒరే మీ నాన్న నువ్వు ఎంత అదృష్టవంతుడురా, మీ నాన్న దొరకడం నీకు ఎంత అదృష్టంరా, ఎప్పుడు చూసినా నీ గురించే నా దగ్గర చెప్తాడురా, నీ మంచి కోసమే నాకు చెప్తాడురా. మనం నువ్వు 5,000 అడిగావంట కదా, మరి 5,000 తను ఇవ్వలేకపోయినా మీ అమ్మ ద్వారా మీ నాన్న ఇప్పించాడురా. మరి నీకు ఇచ్చిన 5,000 మెమ్మిచ్చిన 5,000 ఎవరి అనుకుంటున్నారా, మీ నాన్నయే అని అంటే, ఓ అప్పుడు నాన్న గురించి ఆలోచించడం మొదలుపెట్టాడంట. అంటే తండ్రిని చంపాలనుకున్నవాడు ఆ తండ్రి యొక్క ప్రేమను ఆ స్నేహితులు చెప్పడం వల్ల మా నాన్న నాకు ఇది చేస్తారా అని ఆలోచించడం మొదలుపెట్టాడట. వీళ్ళారా ఆ తండ్రి ఆ స్నేహితుడు ఇతను చెప్తా ఉన్నాడు, నువ్వు మన సిగరెట్ తాగొచ్చావు, మీ నాన్న నిన్ను కొట్టపోయాడు కదా, నా దగ్గరకు వచ్చి ఎన్నిసార్లు చెప్పాడు నా కొడుకు పాడైతున్నాడు, సిగరెట్ తాగుతున్నాడు, మందు తాగుతున్నాడు, ఇట్లా పాడైపోతున్నాడు, చెడిపోతున్నాడని నా దగ్గర ఎంతో బాధపడ్డాడు నీ గురించి, ప్రతిసారి నీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడని అతని ఫ్రెండ్ చెప్తే ఇతను చాలా ఆలోచనలు పడిపోయి తండ్రి మీద ఉన్న పగ పోయి, తండ్రి మీద కోపం పోయి తండ్రిని మరి గురించి ఆడటం మొదలుపెట్టాడంట. నాన్న 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 అని ఏడుస్తుంటే ఆ
హాస్పిటల్ నుంచి నర్స్ వచ్చి చెప్పిందంట, సారీ మీ నాన్న లేడు అని చెప్పింది. చెప్పగానే ఆ కొడుకు హాస్పిటల్ లోపలికి వెళ్ళిపోయి బెడ్ మీద పడి నానా 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 అని ఏడవటం మొదలుపెట్టాడు. చేయడానికి దేవుడి స్తోత్రం. అందుకని ప్రతి కుమారుడు ఆ తండ్రి ప్రేమని, తండ్రి కష్టాన్ని గుర్తించడం మంచిదని ప్రభు పేర మనం చేస్తున్నాను. ఒక డిఎస్పి లేకుంటే ఎస్పీ అని నేను కూడా ఫేస్బుక్లో చూస్తాను, నా సొంత మాటలు కాదు ఇది. ఓ డిఎస్పి ఆ తండ్రి కుమారుడు గురించి చెప్పిన ఒక మంచి అమూల్యమైన మాట మీ ముందు చూడండి. ప్రియా దేవుని బిడ్డ, తండ్రి కొడుకుని పిలుచుకొని అడిగాడంట, నాన్న నేను చచ్చిపోతే ఏడుస్తావా అన్నాడంట. నేను ఏడవను నాన్న అన్నంట. అదేంటి, నిన్ను ఎంత బాగా చూసుకున్నాను, నేను ఎంతగా చదివించి పెద్దవాడు చేశాను, మరి నేను చచ్చిపోతే ఎందుకు ఏడవు నాన్న అని అడిగాడంట. అడిగితే, నాన్న నువ్వు చనిపోయాక నేను ఏడుస్తానో లేదో నీకు తెలియదు కదా, చచ్చిపోయాక నువ్వు ఎలా చూస్తావు, అందుకని బ్రతికి ఉండగానే నీ కళ్ళ నుండి నీళ్లు రానియకుండా నిన్ను బాగుగా చూసుకునే దమ్మున్న కొడుకుని నేనే అన్నాడంట. చెప్పండి హల్లెలూయా. తండ్రి కళ్ళలో నీళ్లు రాకుండా చూసుకునే కుమారుడి నిజమైన కుమారుడిగా మనం భావించవచ్చు. చచ్చిపోయాక బాంబులు పేల్చి మేడలు పెట్టి అవి పెట్టి భోజనాలు పెట్టి గిఫ్ట్లు ఇచ్చి ఎందుకు అంత దరిద్రం? బతికొండగానే తండ్రిని చూసుకోవటం మంచిది కదా. నీ తండ్రి ఎలాంటి వాడైనా పర్వాలేదు. నీ తండ్రికి అందం ఉండొచ్చు, లేకపోవచ్చు. నీ తండ్రి పొట్టివాడు కావచ్చు, పొరుగువాడు కావచ్చు. నీ తండ్రి తాగుబోతుడు కావచ్చు, జోదమాడేవాడు కావచ్చు. నీ తండ్రిని గౌరవించడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. చెప్పండి హల్లెలూయా. అందుకని బ్రతికొండగానే మీ తండ్రులను గౌరవించండి. బ్రతికొండగానే మీ తండ్రుల పట్ల ప్రేమ కలిగి ఉండండి. మీ తండ్రుల మీద పగలు పెంచుకోవద్దు. మీ తండ్రుల మీద ద్వేషం పెంచుకోవద్దు. కొన్నిసార్లు నాకేమి ఇచ్చారా అని అడుగుతారు, కొన్నిసార్లు నాకేం పెట్టారా అని అడుగుతారు, కొన్నిసార్లు నాకు ఏం చేసావని అడుగుతారు. మీరు ఎప్పుడు ఆ మాట పలకవద్దు. అది అన్యాయం మాట, అది స్వార్థపూరితమైన మాట, అది అహంకార మాట, అది తిరుగుబాటు మాట. తండ్రి నన్ను ఏం చేశావు, నాకేం పెట్టావు అనే పదం ఎప్పుడు మీ నోటి నుంచి రానియకండి. ఆయన మీకు జన్మనిచ్చారు, ఆయన మీకు భవిష్యత్తునిస్తున్నాడు. తన సామర్థ్య కొలది తనకి ఎంత శక్తి ఉందో ఆ శక్తి మేర మీకు ఆయన ఏదో ఒకటి చేస్తున్నాడు తప్ప మీకు అన్యాయం అయితే చేయటం లేదు. దేవుడి స్తోత్రం చెప్పండి. దేవుడి స్తోత్రం చెప్పండి. కుమారులు కుమార్తెలు తప్పక మీ తండ్రులను గౌరవించండి, మీ తండ్రులు లోబడండి. మీ తండ్రుల పట్ల మరెంతో ప్రేమ కలిగి ఉండాలని ప్రభు పేర మనం చేసుకున్నాం. ఆ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఓ చిన్న వీడియో క్లిప్ వచ్చింది. ఒక దేశంలో పిల్లలు తన తండ్రుల మాట వెనక తండ్రుల మీద తిరుగుబాటు చేస్తూ ఇలా ఉంటుంటే టీచర్స్ ఒక చిన్న వినూత్నమైనటువంటి కార్యక్రమం చేపట్టారు. తల్లుల్ని ఎలాగైనా బిడ్డల్ని గౌరవించడం చిన్నప్పటి నుంచే నేర్పించాలని టీచర్లు ఒక చిన్న వీడియో తయారు చేశారు. ఏమిటా వీడియో అంటే, ఆ తండ్రి టాపి పనికి పోయి ఎండలో ఎంత కష్టపడుతున్నాడు, వంగి లేచి ఆ టాపి పట్టుకొని పెద్ద పెద్ద ఎత్తులో ప్రాణాలు తెగించి ఎంత కష్టపడుతున్నాడు భార్య బిడ్డల కోసం, కుటుంబం కోసం. అవి వీడియో తీసి చిన్నప్పుడే పిల్లలకి స్కూల్లో ఆ తండ్రి పడే కష్టం, తల్లి పడే కష్టం వీడియోలు చూపించడం మొదలుపెట్టారంట. దేవుని బిడ్డల ఆ వీడియోలు చూస్తున్నటువంటి ఆ పిల్లలు ఆ తండ్రుల యొక్క కష్టాన్ని చూసి, వాళ్ళ యొక్క శ్రమను చూసి, ప్రాణాలు తెగించి చేసే పనులు చూసి ఆ ఏడవటం మొదలుపెట్టారు. ఇంటికి వచ్చిన తర్వాత తండ్రులను కౌగిలించుకొని, డాడీ మా కోసం ఎంత కష్టపడుతున్నావా, మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నావా అని తండ్రులు కౌగిలించుకొని ఏడవటం మొదలుపెట్టారు. దేవుడి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అందుకని ఈరోజు కుమారులు ఎవరైతే ఉన్నారో, కుమార్తెలు ఎవరైతే ఉన్నారో, మీ తండ్రులు ఇక్కడ మన చర్చిలో ఉన్న చాలామంది తండ్రులు చాలా రకాలుగా కష్టపడే వారే తప్ప సోమరుగా ఉండేవాళ్ళు ఎవరు కాదు. బిడ్డల్ని చదివించుకోవాలని తాపత్రయం కలిగినటువంటి వాడు, బిడ్డలకు ఎలాగైనా నేను ఇలా చేయాలని ఆరాటం కలిగిన తండ్రులే ఉన్నారు తప్ప మరి సోమరులుగా ఉన్నటువంటి తండ్రులు మన సంఘంలో బహుశా ఎవరు లేరని ప్రభు పేరు మనం చేసుకున్నాం. చెప్పండి హల్లెలూయా. తండ్రులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రత్యేకమైన వందనాలు మీకు తెలియపరుచుకుంటున్నాను. అలాగే దేవుని బిడ్డారా, బైబిల్ గ్రంథంలో ఒక మంచి తండ్రిని కూడా చూస్తాము. అతని పేరు నోవాహు.
ఇతను ఒక భక్తి కలిగిన తండ్రి. ఇతను భక్తి కలిగినటువంటి తండ్రి, దేవుని నమ్ముకున్న మంచి తండ్రి, కుటుంబం గురించి మంచి శ్రద్ధ కలిగిన తండ్రి. ఆ నోవా కాలంలో ప్రజలందరూ పాపంలో పడిపోయి చెడిపోయారు. కానీ దేవుని నమ్ముకొని యథార్థంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించిన వాడు ఒక్కడే, అతను నోవాహు. ఈ రోజుల్లో దేవుని బిడ్డారా, లోకంలో పాపం ఎక్కువైపోతుంది. ఈరోజు లోకంలో వ్యసనాలు ఎక్కువైపోతున్నాయి. ఇక్కడున్న తండ్రులు ప్రతి ఒక్కరు కూడా నోవాహు వలె భక్తిగల తండ్రిగా ఉండాలని, లోక పాపంలో పడిపోవద్దని, చెడిపోవద్దని నేను ఈ యొక్క ఫాదర్ డే సందర్భంగా తండ్రులైన వారందరికీ చిన్న మనవి చేసుకుంటున్న దేవుని బిడ్డలారా. నోవాహు చూడండి, ఎంత భక్తిగల, ఎంత శ్రద్ధగల, ఎంత నీతిగల తండ్రిగా ఉన్నాడు చూడండి. యెహోవా దృష్టికి నోవాహు కృప పొందినవాడని సాక్ష్యం ఉంది. మనుషులందరూ పడిపోయి పాపంలో చెడిపోయారు, కానీ నోవాహు ఒక్కడే మెచ్చుకున్నాడు. చివరికి దేవుని యొక్క మహాకృప వల్ల నోవాహు తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. చెప్పండి హల్లెలూయా. ఈరోజు ఇక్కడ ఎందరైతే తండ్రులు ఉన్నారో, మీరు తెలుసో తెలియకో ఏదైనా లోకంలో పాపంలో పడిపోతే, ప్రభా నోవాహు నీతిమంతుడిగా బతికి తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. నేను కూడా నీతిగా బతికి ఏ పాపంలో, ఏ వ్యసనంలో, ఏ లోకంలో పడిపోకుండా, ఏ చెడు పనులు, ఏ పాప పనులు చేయకుండా, ఏ తాగుడు, జోదం, పొగ లేకుండా నేను చక్కగా జీవించి నా కుటుంబ క్షేమం కొరకు ప్రార్థన చేసుకొని నోవాహుని నా కుటుంబాన్ని కాపాడుకునే వ్యక్తిగా, రక్షించుకునే వ్యక్తిగా నేను ఉండాలని ఈ చిన్న తీర్మానం చేసుకొని ప్రార్థన చేసుకోవలసిందిగా ప్రభు పేరు మనం చేసుకున్నాం. దేవుడి స్తోత్ర. చెప్పండి హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, దానములు ఇచ్చిన తండ్రులను మనం చూస్తాము. అయ్యా వినండి ప్లీజ్. ఈరోజు ఫాదర్స్ డే కనుక దానం ఇచ్చిన తండ్రులు, మరి ఆస్తినిచ్చిన తండ్రులు, ఒక్క వ్యక్తిని మనం చూస్తాం. అతని పేరు కాలేబు. ఏం పేరు? కాలేబు. కాలేబు తన బిడ్డలకి పొలాలు ఇచ్చాడు. కాలేబు తన బిడ్డలకి పొలాలు ఇచ్చి ఆస్తి ఇచ్చాడు. ఒక కుమార్తె వచ్చి అడిగింది, డాడీ నాకు పొలాలు ఇచ్చావు కానీ నీటి మడుగులు ఇవ్వంటే ఆ నీటి ఓటుల మడుగులు ఆ బిడ్డకి ఇస్తాడు. చెప్పండి హల్లెలూయా. ఈ మాట చాలా రాత్రి నిన్న మధ్యాహ్నం సత్తినపల్లిలో నేను ఈ వాక్యం రాసుకున్న దేవుని బిడ్డలారా. నిన్న అమ్మగారి యొక్క మేనమామ భార్య మేనత్త చనిపోతే, పోయిన ఆదివారం చనిపోయింది. సోమవారం దాన కార్యక్రమం అయితే నేను బాగా వాంతులు విరోచన వల్ల చాలా నీరసమై వెళ్ళలేకపోయాను. అందుకే నేను వెళ్ళి పరామర్శించి ప్రార్థన చేసి వద్దామని వెళ్ళాము. నిన్న మధ్యాహ్నం 1:30 ఈ వాక్యం నేను రాసుకున్నాను. ఏమని? దానం ఇచ్చిన తండ్రులు. ఈరోజు చిన్న మనవి తండ్రులైనటువంటి వారికి, తండ్రిగా నేను, మీరు, మనందరము మన బిడ్డలకి కానుకలు ఇచ్చేవారంగా, దానం ఇచ్చేవారంగా, మేలు చేసేవారంగా, ఆస్తినిచ్చేవారంగా, మరి ప్రార్థన ఇచ్చేవారంగా మనందరం ఉండేవారంగా ఉండాలి. ప్రభు పేరు మనం చేస్తున్నాను. కొన్నిసార్లు అనుకోని రీతికి అప్పులైతే నో ప్రాబ్లం, బాధపడవద్దు. అప్పులైనా కూడా బిడ్డల కోసం మనం అప్పులు చేశాము, బిడ్డల చదువుల కొరకు అప్పులు చేశాము, బిడ్డల మేలు కొరకు అప్పులు చేశాము. నో ప్రాబ్లం. కొన్నిసార్లు తండ్రులు అప్పులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, అయినంత మాత్రం దుర్వ్యసనాలకు ఇచ్చేవాళ్ళం కాదు కదా. బిడ్డల యొక్క చదువు నిమిత్తమో, ఇల్లు కట్టడం వల్ల, బిడ్డల పెళ్లి చేయటం వల్ల అప్పులైన నో ప్రాబ్లం. అయినా కానీ మనం బిడ్డలకి మేలు చేసేవారమే కానీ కీడు చేసేవారు ఎంత మాత్రమో కాదు. దేవుడి స్తోత్రం చెప్పండి. కనుక మనందరం కష్టపడి బిడ్డలకి ఎంతో కొంత ఇచ్చేవారంగా ఉండాలని ప్రభు పేర మనం చేస్తున్నాం. వీటన్నింటికంటే ముఖ్యంగా మీరు మీ బిడ్డలకి బైబిల్ ఇవ్వండి, ప్రార్థన నేర్పించండి, వాక్యం నేర్పించండి. ఇంతకు మించిన ఆస్తి ఈ ప్రపంచంలో ఏదీ లేదు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన మధ్యలో సూర్యనారాయణ గారు, ఎలమంది సూర్యనారాయణ గారు లేకపోయినా పర్వాలేదు, కానీ ఒకవేళ ఉండలేదు. ఆయనలో చిన్న మంచి క్వాలిటీ ఏంటంటే, నాతో చెప్పిన మాట ఇంతకుముందు మీకు కూడా చెప్పాను. నేను నా బిడ్డలకు ఆస్తి ఇవ్వలేకపోయాను కానీ అయ్యానండి, నేను ప్రభువుని ఇచ్చాను, ప్రభునామం ఇచ్చాను. దేవుని స్తోత్ర. చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న గొడవలు ఉండొచ్చేమో కానీ చిన్న కుమారుడు సేవకుడు అయ్యాడు, పెద్ద కుమారుడు ఆర్ఎంపీ డాక్టర్ అయ్యారు. ఆర్ఎంపీ డాక్టర్ ఇక్కడ తురిగిపాడులో వైద్యం చేస్తున్నా వారం ఇక్కడికి బిడ్డలతో, భార్యతో కలిసి ప్రార్థనకు వస్తాడు. ఆ తండ్రి ఆస్తి ఇవ్వకపోయినా అంతకంటే విలువైన ప్రభు అయిన యేసు నామం ఇచ్చాడు. ఇక అంతకంటే కావాల్సిందే ఉంది. అందుకని మనందరం
మన బిడ్డలకి బైబిల్ కొనిద్దాము, ప్రార్థన నేర్పిద్దాము, ప్రభువులో ఉంచుతాం. అట్ ద సేమ్ టైం మంచి చదివిద్దాం, అట్ ద సేమ్ టైం మంచి ప్రయోజకులు చేద్దాం. దేవుడి స్తోత్ర. హల్లెలూయా. చివరి మాట చెప్పిన, కొన్నిసార్లు కుటుంబాలు, తండ్రులు, కుమారులు, ఆ సంబంధాలు ఎలా ఉంటున్నవి? కుమారులు, కుమార్తెలు, తండ్రులు, కుమారులు, తండ్రులు, కుమార్తెలు, ఈ సంబంధాలు ఎలా ఉంటున్నాయో ఒకసారి మనం చూద్దాము. కొన్నిసార్లు బైబిల్ గ్రంథంలోంచి మనం చూసుకుంటే ఇస్సాకును మనం తీసుకుందాం. ఇస్సాకు 2 కుమారులు అనుకుందాం. ఇస్సాకు, ఏశావు, యాకోబు. దేవుని బిడ్డలారా, ఇస్సాకు, రెబెకా 2 కుమారులు, మొత్తం 4 ఆ కుటుంబం. ఈ తండ్రి ఇస్సాకు, కుమారులు ఏశావు, యాకోబు, వాళ్ళ సంబంధాలు ఎలా ఉండేవి? తండ్రిని గౌరవించేవాడేనా? తండ్రి బిడ్డల పట్ల పక్షపాతం లేకుండా ఉండేవాడేనా? ఆ సంబంధాలు ఎలా ఉన్నవి? ఈరోజు మీరు, మీ పిల్లలు మీరు, మీ తండ్రిగా నీవు, కుమారుడిగా ఆయన, మీ ఇద్దరి మధ్య సహవాస సంబంధాలు ఎలా ఉన్నవి? ఒక మాట మనం గుర్తు చేసుకుందాము. ఇప్పుడు నా బిడ్డలు చిన్నపిల్లలు కనుక నేను ఎలా చెప్తే అలా వినగలుగుతారు, వాళ్ళు చెప్పింది నేను వినగలుగుతాను. నా పిల్లలు చిన్నపిల్లలు కనుక ముద్దు వస్తారు, ముద్దు పెట్టుకుంటారు, నో ప్రాబ్లం. కానీ కొంచెం పెద్ద అయిన తర్వాత నాకు నా బిడ్డలకు మధ్య సంబంధాలు ఎలా ఉన్నవి? నా కుమారుడు నా మాట వింటున్నారా? నేను నా బిడ్డలని పక్షపాతం లేకుండా ప్రేమిస్తున్నానా? మా సంబంధాలు ఎలా ఉన్నవి అని ఒక్క నిమిషం ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా మనం ఊహించుకుందాం, అర్థం చేసుకుందాం, ఒకసారి మనం పరీక్షించుకుందాం. చూడండి, ఇస్సాకు 2 కుమారులు, వాళ్ళ సంబంధాలు ఎలా ఉంటున్నవి? పెద్ద కుమారుడు తండ్రి అంటే లెక్కలేదు, తండ్రి మాట వినేటట్లేడు. తండ్రికి చెప్పకుండా 4 పెళ్ళిళ్ళు చేసుకున్నారు. తండ్రికి చెప్పకుండా, తల్లికి చెప్పకుండా 4 పెళ్ళిళ్ళు చేసుకున్నారు. మొదటి 2 పెళ్లి చేసుకున్నారు. ఆ 2 వచ్చి ఇస్సాకుని, ఇస్సాకు భార్యని, అత్త మామకి ప్రాణాలు విసికించి మనోవేదన కలగజేశారంట. చెప్పండి హల్లెలూయా. అంటే ఇస్సాకును ఏశావు పెద్ద కొడుకు సంబంధాలు అంతంత మాత్రమే ఉన్నవి. వాళ్ళ సంబంధాలు, వాళ్ళిద్దరి మధ్య ప్రేమలు, ఆప్యాయతలు ఏమీ లేవు. తండ్రి కుమారుడు అనే సంబంధాలు ఏమీ లేవు. ఆయనదొక దారి, ఏందొక దారి, ఏందొక దారి, ఆయనదొక దారి అన్నట్టు ఉంది. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక తండ్రిగా, ఒక కుమారుడిగా, నీకు నీ తండ్రికి, నీకు నీ కుమారుడి సంబంధాలు ఎలా ఉన్నవి? మీరు ఎలా జీవిస్తున్నారు? ఒక చిన్న పాయింట్ అర్థం చేసుకొని, ఏశావు, ఇస్సాకు, కుమారుడు, తండ్రి సంబంధాలు అంత మంచిగా లేవు కనుక నేను నా కుమారుడు మంచుకున్నాను, నేను నా తండ్రి మంచుకున్నాను అని ఓ తీర్మానం చేసుకొని, నీ తండ్రి మీద పగ, కక్ష, కోపం ఉంటే దాన్ని తీసేసుకొని నా తండ్రిని నేను గౌరవిస్తానని ప్రతి కుమారుడు ఆ విధంగా ఉండాలని ప్రభు పేరు మనం చేస్తున్నాం. దేవుడి స్తోత్రం. అలాగే యాకోబుని చూడండి, యాకోబు ఆయన అలాగే ఉండిపోయారు. ఆ సంబంధాలు సరిగా లేవు. దేవుని యొక్క బిడ్డలారా, ఈరోజు మీ సంబంధాలు ఎలా ఉన్నాయి ఒకసారి పరిశీలన చేసుకోండి. మీ బిడ్డల మీద, మీ తండ్రుల మీద ఎలా ఉన్నారు? మీరు ప్రేమ, ఆప్యాయత, అనురాగం కలిగి ఉన్నారా? పగ, కక్షకో అవి కలిగి ఉన్నారు. ఇక తండ్రిని మనం చూసుకుంటే, ఈ తండ్రికి 2 కుమారులు, తండ్రికి కుమారు సంబంధాలు ఎలా ఉన్నాయి అంటే, ఇస్సాకు తండ్రి పోస్టులో ఉన్నాడు, తండ్రి పాత్రని పోషించేవాడు. ఒక కుమారుని చక్కగా ప్రేమించి ఇంకో కుమారుని ఏమో ద్వేషిస్తున్నాడు. ఒక కుమారుడు పైన పెద్ద కుమారుని ప్రేమిస్తున్నాడు, చిన్న కుమారుని ఏమో అలా చిన్న చూపు చూస్తున్నాడు. ఓ తండ్రిగా దేవుడు నీకు 2 కుమారుని ఇస్తే 2 కుమారుని పక్షపాతం లేకుండా చూడాలి. దేవుడు నీకు 2 కుమార్తెలు ఇస్తే 2 కుమార్తెల పక్షపాతం లేకుండా చూడాలి. దేవుడు నీకు 3 కుమార్తెలు ఇస్తే 3 కుమారులు ఇస్తే 3 బిడ్డల్ని పక్షపాతం లేకుండా చూడాలి. తల్లివైనా తండ్రివైనా అంతే. దేవుని బిడ్డ, తండ్రివైనా నీవు దేవుడు నీకు ఇచ్చిన 3 బిడ్డల్ని, 2 బిడ్డలు, 4 బిడ్డల్ని ఎలా చూస్తున్నా? ఈరోజు పరిశీలన చేస్తాం. ఒక తండ్రిగా 2 బిడ్డల్ని పక్షపాతం లేకుండా చూడాలి. ఎంతవరకు అంటే నా 2 బిడ్డల పక్షంలో 2ని సమన్యాయంగా చూసుకుంటూ వస్తున్నా. ప్రభుత్వం అయితే మీరు వృద్ధులైపోయినా, వాడి పెళ్ళిళ్ళైనా, పిల్లలు వచ్చినా అదే ప్రేమ ఉండాలని, నా బిడ్డల పట్ల నేను అలా ఉండాలని కోరుకుంటున్నాను. దేవుని స్తోత్ర. మీరు కూడా నీకు 2 కొడుకులు ఇస్తే 2 కొడుకులు సమానంగా ప్రేమించు. దేవుడు నీకు 3 బిడ్డలు ఇస్తే 3 బిడ్డలను సమానంగా ప్రేమించు. దేవుడు నీకు 2 కూతుర్ని ఇస్తే పెద్ద కూతురుని ఒకలాగా, చిన్న కూతురుని ఒకలాగా, చిన్న కూతురుని ఒకలాగా, పెద్ద కూతురుని ఒకలాగా చూడమా. దానివల్ల
బిడ్డల్లో కక్షలు పగలు పెరుగుతాయి, కుటుంబంలో సమస్యలు వస్తాయి. యాజ్ ఏ తండ్రిగా నీ బిడ్డలిద్దరిని సమానంగా చూడు. యాజ్ ఏ తల్లిగా నీ బిడ్డలిద్దరిని, ముగ్గురు, నలుగురు, ఎంతమంది ఉంటే అంతమందిని సమానంగా చూడు, సమానంగా పెట్టు. దేవుని పెట్టారా తల్లులు కొద్దిమంది బిడ్డలకు ఆహారం పెట్టే దగ్గర ఒక కొడుకు ఎక్కువ, ఒక కొడుకు తక్కువ పెట్టే తల్లులు ఉన్నారు. తండ్రులు కూడా బయట నుంచి ఏదైనా తీసుకొస్తే వస్తువులు, అవి తినే కానీ, ఫ్రూట్సే కానీ, ఏదైనా స్టఫ్సే కానీ ఏదైనా తీసుకొస్తే ఒక కొడుకు ఒక రకంగా, ఒక కూతురుకు ఒక రకంగా, ఒక కూతురుకు ఒక రకంగా, ఒక కూతురు ఇంకో రకంగా అసమానంగా పెట్టేవాళ్ళు తండ్రులు ఉన్నారు. దేవుని బిడ్డ తల్లులు ఉన్నారు. అలా ఉండమాకండి, అలా చేయొద్దు. వాళ్ళ మనస్సులను గాయపరిచిన వాళ్ళు అవుతారు, వాళ్ళ హృదయాలను విరిచిన వాళ్ళు అవుతారు, వాళ్ళ మనస్సులో పగని రేపినటువంటి వాళ్ళు అవుతారు. అందుకనే ఒక తండ్రిగా నీకు నీ బిడ్డలకి సంబంధాలు ఎలా ఉన్నవి, ఒక కుమారుడిగా నీకు నీ తండ్రికి సంబంధాలు ఎలా ఉన్నవి. అదిగో ఇస్సాకు యాకోబు కుటుంబంలో ఆ తండ్రి కుమారుల సంబంధాలు అంత బాగాలేదు. దేవుని బిడ్డల, దేవుని స్తోత్ర, దేవుని స్తోత్ర. మీరు చూడండి, దావీదుకి ఒక 15 మంది కుమారులు ఉన్నారు, చాలా మంది కుమారులు ఉన్నారు. కానీ అంతమంది కుమారులు ఉన్న అబ్షాలోము అనే కుమారుని ఎక్కువ ప్రేమించాడంటాడు. అబ్షాలోము అనే కుమారుని ప్రేమించిన వల్ల కుటుంబంలో ఎన్ని సమస్యలు వచ్చినాయి. అందుకనే ఈరోజు చిన్న ప్రశ్న మనం మాట్లాడదాము. తండ్రుల మధ్య, కుమారుల మధ్య మీ సంబంధాలు ఎలా ఉన్నాయి? నీ కుమారుడితో ప్రేమగా మాట్లాడుతున్నారా? నీ బిడ్డలతో ప్రేమగా మాట్లాడగలిగిన ఆ వాతావరణం నీకు నీ కుమారుల మధ్య ఉందా? ఓ తండ్రిని ప్రేమించి గౌరవించి తండ్రితో మాట్లాడగలిగే ఆ వాతావరణం మీ మధ్య ఉందా? ఒకవేళ లేకపోతే ఓ తండ్రులారా, చిన్న ప్రార్థన చేసుకోండి. నేను నా బిడ్డల్ని పక్షపాతం లేకుండా ప్రేమిస్తాను, నా బిడ్డల్ని నేను ఇలా చూసుకుంటాను అని తీర్మానం చేస్తాను. ఓ కుమారులారా, నా తండ్రి మీద, నా తల్లి మీద ఏ ద్వేషం లేకుండా, పగ లేకుండా నా తండ్రిని నేను గౌరవిస్తాను. నా తండ్రి నాకు చిల్లిగా ఇచ్చినా ఇవ్వకపోయినా నా తండ్రిని నేను ప్రేమతో చూసుకుంటానని ఒక తీర్మానం చేసుకోను. దేవుడి స్తోత్రం. నిన్న ఒక అమ్మాయి బోర్ ఏడ్చిందండి. ఎందుకు ఏడ్చిందంటే, తండ్రి రోడ్డు మీద కనపడ్డాడు. తండ్రి వయసు 70-80 సంవత్సరాలు ఉంటుంది. ఒంటి మీద చొక్కా లేదు, ఇక్కడ హిప్ దగ్గరే ఇక్కడ ఒక లొంగి కట్టి అలాగే ఉండిపోయింది. 2-3 రోజులు అన్నం లేదేమో, పక్క చిక్కిపోయాడు, గడగడ వణుకుతున్నాడు. ఆ తండ్రిని చూసి కూతురు బోరుమని ఏడ్చింది. ఏం జరిగింది? 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారులు ఆ తండ్రిని నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారు. కూతురు ఒక్కటి ఆ కూతురు రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుండగా ఆ తండ్రిని చూసి ఒక్కసారి బోరుని ఏడ్చి ఆరా తీస్తే కొడుకులే రోడ్డు మీద తండ్రిని వదిలేసి వెళ్ళిపోయారు. దేవుడి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఈరోజు కుమారులు, కుమార్తెలు మీ తండ్రులను గౌరవించాలని ప్రభు పేరు మనం చేస్తున్నాం. తండ్రులు మీరు మీ బిడ్డల విషయంలో పక్షపాతం లేకుండా దానాలిచ్చే తండ్రులుగా, నోవాహువలే భక్తి కలిగిన తండ్రులుగా, కుటుంబాన్ని రక్షించుకునే తండ్రులుగా ఉండాలని ప్రభు పేరు మనం చేస్తున్నాం. దేవుని స్తోత్రం చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి.